మణిపూర్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అయిన గవర్నర్ అజయ్ కుమార్ జిల్లాను కలిశారు. మణిపూర్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆయన గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిశారు. మరో 9 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి రాజ్భవన్లో గవర్నర్తో ప్రభుత్వ ఏర్పాటుపై మాట్లాడారు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 44 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. గవర్నర్కు ఇదే విషయాన్ని చేరవేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మణిపూర్లో ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. అయితే ప్రభుత్వ ఏర్పాటు అంశంలో బీజేపీ కేంద్ర నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. మణిపూర్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆయన గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిశారు. మరో 9 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి రాజ్భవన్లో గవర్నర్తో ప్రభుత్వ ఏర్పాటుపై మాట్లాడారు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 44 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. గవర్నర్కు ఇదే విషయాన్ని చేరవేసినట్లు తెలిపారు. ప్రస్తుతం మణిపూర్లో ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. అయితే ప్రభుత్వ ఏర్పాటు అంశంలో బీజేపీ కేంద్ర నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. రైట్, ఇక మణిపూర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, అనిల్, మణిపూర్ లో నెలకొన్నటువంటి ఏదైతే గత కొంతకాలంగా మనం చూస్తా ఉన్నాం, మణిపూర్ లో మేటీలు అదేవిధంగా కుకీల మధ్య ఉన్నటువంటి జాతి ఏదైతే ఘర్షణల కారణంగా అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొని ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. 2025 ఫిబ్రవరిలో అప్పుడు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేయడంతో అక్కడ ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతా ఉంది. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి కూడా ఈ యొక్క రాష్ట్రపతి పాలన కొనసాగుతా ఉంది. అయితే ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొందరు ఆయనపై విశ్వాసం లేదు అని గతంలోనే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా మనం చూసాము. అదేవిధంగా ఇప్పుడు తాజాగా ఈరోజు 10 మంది ఎమ్మెల్యేలు కూడా గవర్నర్ ను కలవడం జరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా గవర్నర్ అయితే కోరిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంఫాల్లోని రాజ్భవన్ లో గవర్నర్ అజయ్ భల్లాను కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి కూడా గవర్నర్ ను కలవడం జరిగింది. రాష్ట్రపతి పాలన రద్దు చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని చెప్పేసి కూడా గవర్నర్ అయితే ఎమ్మెల్యేలందరూ కోరడం జరిగింది. దీనికి సంబంధించి గవర్నర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అనే దానిపై అయితే ఇక్కడ ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ మణిపూర్ లో చాలా వరకు కూడా హింసాకాండ అయితే గత 2 సంవత్సరాలుగా కూడా మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ లో జరిగినటువంటి హింసాకాండ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున హింసాకాండ జరిగింది. ఇక్కడికి మేతీర్ అదేవిధంగా కుకీల మధ్య జరిగినటువంటి జాతి వైరుధ్యం ఏదైతే ఉందో ఇది చిరికి జాలివానగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టేంత వరకు కూడా వచ్చిన పరిస్థితి మనం చూస్తాము. సో ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని చెప్పేసి కూడా ఇప్పటికే అక్కడి నుంచి గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను కూడా గౌహతిలో కలవడం జరిగింది. ఆయన కూడా సహకరించాలి అని చెప్పి కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తన వంతు సహకారం చేయాలని చెప్పేసి కూడా ఎన్డీఏకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఆయన కోరడం జరిగింది. అదేవిధంగా బీజేపీకి అదేవిధంగా ఎన్డీఏకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజు తాజాగా గవర్నర్ ను కలవడం జరిగింది. రాజ్భవన్ లో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ తగిన సమయం ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. సో మరి గవర్నర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది మాత్రం మనకి ఇక్కడ తెలియాల్సి ఉంటుంది.
27 వరకు కూడా ఇక్కడ ఈ యొక్క ప్రస్తుత అసెంబ్లీకి సమయం ఉంది కాబట్టి సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి ఎట్లాంటి నిర్ణయం గవర్నర్ తీసుకుంటుందో అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఈ రోజు గవర్నర్ ని కలిసిన వారిలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎన్సీపీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే, అదేవిధంగా ఇండిపెండెంట్ సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, మొత్తం 10 మందితో కూడినటువంటి ఎమ్మెల్యేల బృందం గవర్నర్ అయితే అజయ్ భల్లాను కలవడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇటీవల జరిగినటువంటి తాజా పరిణామాలన్నీ కూడా గవర్నర్ కు వివరించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇటీవల కూడా ఒక బస్సులో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అక్కడ బస్సు పై ఉన్నటువంటి మణిపూర్ అనే పేరుని కూడా మూసివేసి ఏదైతే ప్రయాణించాలని చెప్పేసి ఏదైతే చూడడం జరిగిందో, కొంతమంది దానిపై దారికి తెగవడం, ఇట్లాంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ ఘటనలన్నీ కూడా గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాలని చెప్పి గవర్నర్ అయితే ఎమ్మెల్యేలు కలవడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్ యూ. ముషీరాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వమని అడిగినందుకు ఆర్ఐ మహేష్ లంచం డిమాండ్ చేశాడు. 1,30,000 లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్తో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు 25,000 లంచం తీసుకుంటుండగా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎంఆర్ఓ కార్యాలయంతో పాటు మహేష్ నివాసంలో సోదాలు చేస్తున్నారు. గోల్డ్ జ్యువెలరీ ఒక బ్యాంకులో తాకట్టు పెట్టాడు. ఆమె చనిపోయింది. ఆ గోల్డ్ జ్యువెలరీ తాకట్టు రిటర్న్ తీసుకోవాలంటే బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఇంట్రెస్ట్ తో సహా మొత్తం పైసలన్నీ కట్టమని చెప్పారు. మొత్తం కట్టాక మళ్ళీ రిటర్న్ ఇచ్చేప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకురావాలి గవర్నమెంట్ నుంచి. ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొస్తేనే రిటర్న్ ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ అక్కడ పైసలు కట్టాడు కాబట్టి ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసము ఇక్కడ వచ్చి ఒక వారం రోజుల కింద ఒక ఆన్లైన్ లో ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాడు. అప్లై చేశాక కన్సర్న్డ్ సెక్షన్ ఏదైతుందో స్పెషల్ ఆర్ఐ ఉన్నారు ఇక్కడ, భూపాల మహేష్ అని చెప్పేసి, ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి ఇట్లా ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలి, నాది గోల్డ్ తాకట్టు పెట్టిన రైన్ అది పెట్టాము, అది రిటర్న్ ఇవ్వాలంటే బ్యాంక్ వాళ్ళు ఫ్యామిలీ సర్టిఫికేట్ అడుగుతున్నారని చెప్పేసి అట్లీస్ట్ 1,10,000 తగ్గిస్తారని చెప్పి 1,10,000 అని చెప్పి తగ్గించాడు. అది కూడా అతను ఏం చేశాడంటే ముందట ఉన్నటువంటి పేపర్ మీద రాసి చూపించాడు 1,20,000 నుంచి 1,10,000 చేస్తా అని. ఇంకా ఫర్దర్ గా బతిలాడితే ఆఖరికి ₹1,00,000 చేశాడు. ₹1,00,000 అయితే ఇవ్వాల్సింది తప్పనిసరిగా, లేకపోతే ఎవరు చేయరు కాదు సర్టిఫికేట్ అని చెప్పాడు. అతను మా దగ్గరికి అప్రోచ్ అయ్యాక మేము ఇవాళ మేము వెరిఫై చేయించాము ఈ ఎంప్లాయీ ఎలాంటి వాడని. ఇతని రిప్యుటేషన్ కూడా బాగాలేదు కాబట్టి ఇవాళ కేసు రిజిస్టర్ చేసేసి వచ్చి అతను మొత్తం అతని దగ్గర 25 వారం రోజుల నుంచి ట్రై చేస్తాం. 25,000 మాత్రమే అయ్యాయి అతని దగ్గర. అతను ఒక 25,000 తీసుకొచ్చి ఇచ్చాడు మా దగ్గరికి. మీడియేటర్స్ తీసుకొని ఆ 25,000కి మేము ఏది ఫినాప్థిలిన్ పౌడర్ ఉంటుందో ఆ పౌడర్ అప్లై చేసి ఈ రోజు మధ్యాహ్నం 1:00 12:30 లోపలికి పంపించాము. ఎంక్వైరీ చేస్తున్నాము ఇంకేమేమి సర్టిఫికేట్స్ పెండింగ్ ఉన్నాయి ఏంటి. తహసీల్దార్ గారు కూడా లేకుంటే ఇమీడియట్ పిలిపించాము, పిలిపించి ఎంక్వైరీ చేస్తున్నాము. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ పెద్ద పంచాయతీనే అవుతుంది. పార్టీ అధికారంలోకి వచ్చి 7.5 గడుస్తున్నా ఇంకా అధిష్టానం పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేపట్టలేకపోతుంది. తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని ఎస్సీ ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు భేటీ ముగిసింది. మంత్రివర్గంలో మాదిగలకు చోటు కల్పించాలని మీనాక్షి నటరాజన్ను ఎమ్మెల్యేలు కోరారు. మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రేపు ఢిల్లీలో మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు అధిష్టాన పెద్దలను కలవనున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. రైట్ అనిల్, తెలంగాణ కాంగ్రెస్
ఇప్పటికే పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేయాలనేది అధిష్టానం భావిస్తూ ఉంది. అందుకు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో అధిష్టాన పెద్దలతో మంతనాలు జరిపారు. అయితే వివిధ సామాజిక వర్గాల నుంచి ఆయా సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనేటటువంటి డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో అటు మంత్రివర్గ విస్తీర్ణ ముసలం కాంగ్రెస్ పార్టీలో మొదలైనట్లు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గంలోని మాదిగ సామాజిక వర్గ నేతలు తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి. రాష్ట్రంలో అత్యధికంగా ఎస్సీల్లో దాదాపు 18% రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనాభాలో 18% ఎస్సీ మాదిగ సామాజిక వర్గం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారికి అందరికీ న్యాయం చేయాలంటే మాదిగ సామాజిక వర్గానికి అదే విధంగా ఆ సామాజిక వర్గానికి ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి ఒక మంత్రి ఉండాలి క్యాబినెట్లో అనేటటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మంత్రి ఇప్పటివరకే ఎస్సీ వర్గీకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం మాదిగ సామాజిక వర్గానికి ఎంతో మేలు చేసింది. అయితే అటువంటి సంతృప్తితో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గ జనంలో మరింత ప్రభుత్వం అలాగే అదేవిధంగా పార్టీ పట్ల కొంత మైలేజ్ రావాలంటే గనక మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి తప్పకుండా చోటు దక్కాలి అనేటటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో మరోసారి మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు మానుకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్తో పాటు కాళే యాదయ్య, వారితో పాటుగానే జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, మరోవైపు మందుల శ్యామల్ తుంగతుర్తి ఎమ్మెల్యే కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనేటటువంటి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటీవల వారం రోజుల క్రిందమే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోసారి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన నేపథ్యం అయితే ఉంది. మరోసారి ఇవాళ ఈ యొక్క నేతలు మాదిగ సామాజిక వర్గ నేతలు నిన్న రహస్యంగా భేటీ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం తప్పకుండా ఇవ్వాలనేటటువంటి డిమాండ్ను అటు అధిష్టానాన్ని ఇటు రాష్ట్ర నాయకత్వాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికిప్పుడు ఐదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో ఈ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి 5 ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మాదిగ సామాజిక వర్గానికి ఎట్టి పరిస్థితుల్లో మంత్రివర్గంలో చోటు కల్పించాలి, మాదిగ సామాజిక వర్గానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అటు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మాదిగ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా అటు మీనాక్షి నటరాజన్కు తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా మాదిగ సామాజిక వర్గానికి ఇప్పటివరకు గత తెలంగాణ ఏర్పాటు నుంచి మాదిగ సామాజిక వర్గానికి ఏ విధమైనటువంటి పెద్దపీట వేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఈసారి కూడా మంత్రివర్గంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి డిమాండ్ను కూడా మీనాక్షి నటరాజన్తో ముందు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమె సానుకూలంగా స్పందించినట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మరోసారి ఈ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు భేటీ కానున్నారు. ఆ అనంతరం ఢిల్లీ వెళ్లి అధిష్టాన పెద్దలు రాహుల్ గాంధీతో పాటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అలాగే కేసీ వేణుగోపాల్తో భేటీ కావాలనేటటువంటి నిర్ణయానికి మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు వచ్చినట్లు తెలుస్తూ ఉంది. రేపు ఢిల్లీ వెళ్లి అధిష్టాన పెద్దలతో భేటీ అయిన తర్వాత మాదిగ సామాజిక వర్గానికి కావాల్సినటువంటి మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీలో కూడా సముచిత స్థానం కల్పించాలనేటటువంటి డిమాండ్ను కూడా చేయబోతా ఉన్నారు. వారికి విజ్ఞాపన పత్రాలు ఇచ్చి కూడా వారికి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఆ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఎంత అవసరమో కూడా వివరించేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ. రాయలసీమలో పవిత్రమైన తిరుమల తిరుపతి తొలి కడప అన్నారు జిల్లా టీడీపీ అధ్యక్షుడు. కడపలో జరుగుతున్న మహానాడు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. మహానాడు వేడుకలు 2వ రోజు చేరుకున్నాయి. 102వ జయంతి సందర్భంగా కూడా ఈ రోజున ప్రత్యేకంగా కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంటే ప్రత్యేకంగా ఆయన ఇక్కడ స్థానికంగా అంటే కడప తిరుపతికి తొలిమెట్టు కనుక ఇక్కడి నుంచే ఈ మహానాడు ఏర్పాటు చేయడం తనకు ఆనందంగా ఉందండి. సార్ చెప్పండి, ప్రధానంగా ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు, ఇక్కడ ఎటువంటి ఏర్పాటు? 2వ రోజు కార్యక్రమం ప్రకృతి బ్రహ్మాండంగా సహకరిస్తుంది. కడపలో ఏ మహానాడు తీసుకున్నా ఉడికిపోయి చెమటలు గారిపోయి రస్ట్ అయిపోయిన పరిస్థితి. ఈసారి ఆ పరిస్థితి లేదు, బ్రహ్మాండంగా ఉంది. వెదర్ అనుకూలిస్తుంది, పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది.
ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. రెండో రోజు మొదటి రోజు సక్సెస్ అయింది, రెండో రోజు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. మూడో రోజు భారీ బహిరంగ సభను సక్సెస్ చేయాలని చెప్పి మేమంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. అంటే తిరుపతి తొలి గడప మీరు ఈ రోజున భారీ ఒక మాల్ తీసుకొచ్చారు. అంటే ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలతో అది ఎలా ఏర్పడింది? తిరుమల తొలి గడప కడప, దేవుని కడప, దాన్ని ఆ పవిత్రతతో కూడిన కార్యక్రమం జరుగుతోంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ప్రతిమ కానీ పెద్ద పూలమాల కానీ ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి ఇవ్వాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు అవన్నీ తీసుకొని వచ్చారు. అవన్నీ కూడా ఇప్పుడు స్టేజ్ మీద ఇస్తాం. అంటే 102వ జయంతి నందమూరి తారక రామారావు గారిది ప్రతి సంవత్సరం కూడా 28వ తేదీన మే 28వ తేదీన వేడుక నిర్వహించాలని చెప్పేసి రాత్రి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఎట్లా ఇదాన్ని ఎలా నిర్వహిస్తారు? కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని అధికారిక కార్యక్రమంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అది కడపలో ప్రకటించారు. చాలా సంతోషంగా ఉంది. దాని విధి విధానాలన్నీ కూడా నెక్స్ట్ జన్మదినం నుంచి కూడా విధి విధానాలన్నీ కూడా రూపొందించుకొని చేస్తారు. అయితే ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ స్వామివారి ప్రతిమతో పాటుగా ప్రత్యేకంగా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ఒక గజమాలను కూడా తీసుకొచ్చారు. అంటే ఇక్కడ పండిన ఏదైతే కడపలో పండిన కాయగూరలతో కూడా లడ్డూలతో కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీన్ని ఇక్కడ నందమూరి తారక రామారావు గారు 102వ జయంతి సందర్భంగా దీన్ని ప్రత్యేకంగా ఈ గజమాల రూపంలో కూడా పూలు పళ్ళతో పాటుగా ఇతర ఫ్రూట్స్ ఇక్కడ ఏదైతే దొరుకుతాయో వాటన్నిటిని కూడా తీసుకొచ్చారు. అయితే కడపకి అంటే తిరుపతికి గతంలో కూడా మనకి తిరుపతి అని తెలుసు, కానీ రాయలసీమకి తిరుపతి తొలి గడప కడప కనుక ఈ కడపలోనే ఇది నిర్వహించడం తాను ఆనందపడుతుందని చెప్పేసి అన్నారు. ఇదే చూసుకుంటే కనుక నందమూరి తారక రామారావు గారు 102వ జయంతి ఈ రోజున ఈ 102వ జయంతి సందర్భం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడి నుంచే అంటే 102వ జయంతిని పురస్కరించుకుని కూడా ఏదైతే మహానాడు వేదికపై నుంచే కూడా ఈ వేడుక ప్రతి సంవత్సరం మే 28వ తేదీన ఘనంగా ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి మాత్రం నిన్న ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడం కూడా జరిగింది. అది ఏది ఏమైనప్పుడు కూడా ఇక్కడి నుంచే దీన్ని ఈ రెండో రోజైన ఈ రోజునే 102వ జయంతి సందర్భంగా ఏపీ వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేయడం ఆనందదాయకమని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి. కెమెరామెన్ సాయితో వాసు, రాజ్ న్యూస్, కడప.
ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 సీట్లు సాధించామని ఇంకా జగన్ రెడ్డి అడ్డా ఏంటి టీడీపీ బ్రాండ్ అన్నారు పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి. రాబోయే రోజుల్లో పులివెందుల సీటు గెలవడానికి యాక్షన్ ప్లాన్ ఉందని, కక్షపూరిత రాజకీయాలు తామే చేయమంటున్న టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తమ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. భాగంగా అంతంత వైభవంగా ఇప్పటికే నిర్ణయాలన్నీ కూడా తీసుకున్నట్టుంది. దీని అంశంపై మనతో మాట్లాడే పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు మనతో పాటు ఉన్నారు. సార్ అడిగి మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి అన్న, ఇప్పటికే 2వ రోజు అత్యంత కీలక నిర్ణయాలు కూడా తీసుకునే తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా యువకులంతా కూడా యువనేత వెనకాల నారా లోకేష్ వెనకాల కూడా నచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎట్టండి ఏమంటే ఇప్పుడు పార్టీలో అందరూ కూడా పార్టీలో ఏదన్నా సమస్యలు, కార్యకర్తల బాధలు పార్టీ పరంగా చూసుకునేదానికి మాకు ఒక నాయకుడు అవసరము. అది లోకేష్ బాబు అయితేనే మాకు బాగుంటుంది. అడ్మినిస్ట్రేషన్ పరంగా రాష్ట్రాన్ని డెవలప్ చేసే దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ పనిచేస్తే పార్టీ నిర్మాణము, కార్యకర్తల మనోభావాలు, కార్యకర్తలను సాటిస్ఫై చేయడం, ఇవన్నీ ఈ బాధ్యతలు లోకేష్ బాబు గారు తీసుకుంటే బాగుంటుందని మా అందరి అభిప్రాయం కూడా. కాబట్టి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా, జాతీయ అధ్యక్షుడైనా అందరికీ ఆమోదయోగ్యము. మేము దీన్ని స్పష్టంగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తాము. మీరు పులివెందుల్లో ఇన్ఛార్జిగా ఉన్నారు. చాలా వరకు అంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పిల్లలు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పిల్లలు చాలా వరకు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి చాలా వరకు కార్యకర్తలు అంతా కూడా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఎలా అండి, ఏం చేస్తారన్న ఆ కార్యకర్తలకు ఏం చెప్తారు? చాలా మంది నువ్వు అడిగిన క్వశ్చన్ వాళ్ళు అప్పుడు అట్లా చేశారు కదా, మనము ఆ రకంగా చేయాలి కదా, మనము కసి తీర్చుకోవాలి కదా, మనం బదులుకు బదులు చేయాలి కదా అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం వేరు, చంద్రబాబు నాయుడు మనస్తత్వం వేరు. నిజంగా ఆ టైంలో మనకు ఏదైనా తప్పులు జరిగి ఉంటే చట్ట ప్రకారమే వాళ్ళని శిక్షిస్తాము. మనము వచ్చి మ్యాన్ హ్యాండిల్ జోలికి మనం వద్దని మేము అందరికీ నచ్చజెప్పి, వాటికి కార్యకర్తలు అసంతృప్తి అనేది ఉంది. వాళ్ళు అప్పుడు అట్లా చేసినారు, మీరు ఇట్లా చేయలేదని. అలాగా కాకుండా కొంచెం నిదానంగా అయినా వాళ్ళ పద్ధతిలో, వాళ్ళ స్టైల్లో కాకుండా మీ పనులన్నీ మేము నెరవేర్స్తామని వాళ్ళందరికీ నచ్చజెప్పుకొని చిన్నగా పోతాను. నువ్వు అన్నట్టు కార్యకర్తలు అయితే అసంతృప్తి మా మీద 100% ఉంది ఈ విషయంలో. ఎందుకంటే మేము ఏదన్నా అప్పుడు వాళ్ళు స్టేషన్లో వేచి కొట్టించారు, మీరెందుకు కొట్టారు, మా భూములలో సెంటర్ చేసి లాక్కున్నారు, ఇప్పుడు ఇవన్నీ విడిపియాలి కదా అని వాళ్ళలో ఉంది. కానీ స్టెప్ బై స్టెప్ వాళ్ళలాగా కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో చేసుకుంటూ పోతా ఉన్నాం. లాస్ట్ మినిట్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కీలకంగా అంటే చాలా వరకు కార్యకర్తలు బాధపడ్డారు. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో అంటే అరెస్ట్ అవుతాడనే వార్తలు కూడా వినిపిస్తా ఉన్నాయి. అయితే ఎప్పుడు అవ్వచ్చట? అది మన చేతుల్లో లేదు కదా. వాళ్ళకు ఆ ఎవిడెన్సెస్ అన్నీ దొరికి ఈయన మీద అభియోగం మోపి ఈయన మీద ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటే ఆయన అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేది ప్యూర్గా కక్షపూరితము. ఎలక్షన్ ముందు అరెస్ట్ చేసి ఆయన ఎలక్షన్ టైంకి కూడా రాకుండా చేసి ఈయన పబ్బం గడుపుకోవాలని ఉన్నాడు. అది దేవుడు కూడా అట్లాంటి వాటికి సహకరించాడు కాబట్టి వచ్చింది. ఈయన 11 సీట్లకు పరిమితమైనాడు. ఆయన కూడా తెలుసు ఆయన తప్పు చేసినాడు. అందుకే ఆయన కూడా నేను కూడా సిద్ధంగా ఉన్నా అంటాడు. సిద్ధంగా ఉన్నా లేకుండా చేస్తారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే కార్యకర్తలు కూడా గత 5 ఏళ్ల పాలనలో ఏదైతే ఇబ్బందులు పడ్డారో అది వాస్తవం. అయితే కక్షపూరిత రాజకీయాలు అయితే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారి చేయరు అనేసి మాత్రం బీటెక్ రవి చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దర్శన్ రమణాతో కిరణ్, రాజ్ న్యూస్, మహానాడు ప్రాంగణం నుంచి. నల్గొండ జిల్లాలో ధాన్యం అక్రమ రవాణా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. ఆంధ్ర నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న ధాన్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ దొడ్డిదారిన ధాన్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతూనే ఉంది. తెలంగాణలో రైతులు పండించిన పంటకు మద్దతు ధరతో పాటు సన్న ధాన్యానికి అదనంగా 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని రోజుల క్రితం వాడపల్లి వద్ద నుంచి ధాన్యం లోడులతో వస్తున్న లారీలను పోలీసులు అదుపులోకి తీసుకుని కొందరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో అక్రమ ధాన్యం రవాణాను అడ్డుకట్ట వేయడం కోసం అని చెప్పి వివిధ ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుండి ధాన్యం అనేది తెలంగాణ ప్రాంతంలోకి ఎంటర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ధాన్యానికి మద్దతు ధర కల్పించడం మాత్రమే కాకుండా వరికి సంబంధించేసి సన్నధాన్యం ఏదైతే ఉందో ఆ సన్నధాన్యానికి సంబంధించేసి బోనస్ రూపంలో అంటే 500 రూపాయలు బోనస్ ప్రకటించిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఈ విధంగా వరికి ప్రకటించినటువంటి మద్దతు ధరతో పాటు అదేవిధంగా సన్నధాన్యానికి సంబంధించేసి 500 రూపాయలు బోనస్ ప్రకటించడంతో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తులు కూడా వారి ప్రాంతానికి సంబంధించినటువంటి ధాన్యాన్ని అంటే మిర్యాలగూడ ప్రాంతానికి తీసుకురావాలని చెప్పి అంటే తెలంగాణ ప్రాంతానికి తీసుకొచ్చేసి అమ్మాలని చెప్పేసి భావించడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లా అయితే
అదేవిధంగా చుట్టుపక్కల నరసరావుపేట తదితర ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా ధాన్యం అనేది ఈ యొక్క ప్రాంతానికి తరలించబడుతున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఈ యొక్క ఆంధ్ర ప్రాంతం నుండి వస్తున్నటువంటి ధాన్యాన్ని అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయాలని చేసి ప్రభుత్వం మాత్రం అనేక రకాల చర్యలు చేపట్టినప్పటికీ కూడా మాత్రము అందరి కళ్ళు కప్పి కూడా ఆ యొక్క ధాన్యపు లారీలు అనేవి కూడా లోపలికి ప్రవేశిస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా లారీల రూపంలో అదేవిధంగా ఐచర్ వాహనాల రూపంలో ఈ యొక్క ధాన్యాన్ని పూర్తి స్థాయిలో తరలిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి దళారులకు మిల్లర్లు కూడా ఒత్తాసు పలుకుతున్న పరిస్థితి నెలకొంది. చాలా మంది మిల్లర్లు కూడా దళాలను ఏర్పాటు చేసుకుని ఆ యొక్క దళాల ద్వారా ఈ యొక్క అక్రమ ధాన్యం రవాణా చేస్తున్నట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. ప్రజెంట్గా చూస్తే మాత్రం వాడపల్లి బార్డర్ చెక్ పోస్ట్ వద్దకు రావడం జరిగింది. చూడొచ్చు, వాడపల్లి బార్డర్ చెక్ పోస్ట్ మాత్రం ప్రజెంట్గా పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేశారు. అదేవిధంగా అక్కడ టెంట్ కింద చూసినట్లయితే వెటనరీ విభాగానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, అదేవిధంగా అగ్రికల్చర్ విభాగానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా వీరందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క అక్రమ ధాన్యం రవాణాను అడ్డుకట్ట వేయాలని చెప్పి భావిస్తున్నారు. సో ఈ విధంగా జరుగుతున్నప్పటికీ కూడా అక్రమ ధాన్యం రవాణా మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నట్లుగా మనకు తెలియవస్తుంది. ముఖ్యంగా దీనికి ముఖ్య కారణము కొంతమంది అధికారులు కూడా వీళ్ళకు సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు అంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ యొక్క రవాణా అనేది అక్రమ రవాణా అనేది యథేచ్ఛగా కొనసాగే విధంగా కూడా చేస్తున్నట్లు కూడా మనకు తెలియవస్తుంది. అంటే తెలంగాణ ప్రాంతంలో పండించినటువంటి పంటలకు మాత్రము రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ధాన్యం కొనుగోలు అనేది సరిగా లేకపోవడము, ముఖ్యంగా ఇదే సమయంలో మద్దతు ధర విషయంలో కూడా మిల్లర్లు అదేవిధంగా కొంతమంది వ్యక్తులు కూడా అంటే దళారులుగా ఏర్పడి చాలా కొర్రి పెడుతున్న పరిస్థితి కూడా నెలకొంది. కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి వాహనాల ద్వారా ఆ యొక్క ధాన్యాన్ని తీసుకొని రావటము, వారికి కావాల్సిన మద్దతు ధర ఇప్పేయడము, అదేవిధంగా బోనస్ రూపంలో డబ్బులు పొందడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాత్రము రైతులు పండించిన పంటకు మాత్రము ఈ విషయంలో మాత్రం శ్రద్ధ పెట్టట్లేదు అధికారులు. ఎందుకంటే వాళ్ళు పండించినటువంటి పంటను కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకు కావాల్సినటువంటి మద్దతు ధర చెల్లించడం విషయంలో కానీ ఇంకా ఇతరత్ర విషయాలు అంటే కొనుగోలు చేసే విషయంలో కూడా చాలా తాత్సారం చేస్తున్నట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. సో ఈ విధంగా జరుగుతున్నటువంటి అక్రమ ధాన్యం రవాణా వల్లనే ఈ పరిస్థితులు దాపురించాయని చెప్పేసి కూడా అన్నదాతలు వాపోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో ఈ విధమైనటువంటి పరిస్థితి మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాలి. లేనట్లయితే మాత్రం అన్నదాతలు మాత్రం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఇప్పటికీ చాలా మంది రైతులు చెప్తున్నారు తమ యొక్క ధాన్యాన్ని మాత్రము అమ్మడం జరిగింది. కాకపోతే ఇప్పటికీ కూడా అమ్మినటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఇప్పుడు మాకు రానటువంటి పరిస్థితి. చాలా మంది మిల్లర్లు కూడా మేము మిల్లర్లకు ధాన్యం అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బులు మాత్రం ఇప్పుడు కూడా చెల్లించలేదు అని చెప్పేసి మిల్లర్ల ముందు కూడా చాలా మంది రైతులు కూడా ధర్నాలు ఆందోళన చేపట్టే పరిస్థితి నెలకొంది. కానీ ఈ సమయంలో ఈ విధంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ధాన్యాన్ని మాత్రము వాళ్ళు అక్రమంగా తీసుకుని రావడము, వారికి అవసరం మద్దతు ధర చెల్లించడము, వెంటనే ఆ బిల్స్ కూడా వెంటనే మంజూరు చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి మాకు చాలా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి కూడా అన్నదాతలు మాత్రం వాపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించేసి తప్పనిసరిగా ఈ బార్డర్ చెక్ పోస్ట్ వద్ద జరుగుతున్నటువంటి అక్రమ ధాన్యం రవాణాను అడ్డుకట్ట వేయాలని చెప్పేసి కూడా రైతులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. వాడపల్లి బార్డర్ చెక్ పోస్ట్ నుండి కెమెరామెన్ మట్టయ్యతో పుల్లారావు, క్రాస్ న్యూస్.